కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను పట్టించుకోవట్లేదని ఆటో కార్మికులు భగ్గుమంటున్నారు. కార్మికులకు సంక్షేమ బోర్డు సంవత్సరానికి 12,000 రూపాయలు, 5 లక్షల ప్రమాద బీమా, కొత్త ఆటో పర్మిట్లు, మీటర్ ఛార్జీలు పెంచుతామని చెప్పి ఇప్పుడు కనీసం పట్టించుకోవట్లేదని ఫైర్ అవుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో రేవంత్ రెడ్డి కనీసం మా ఊసి ఎత్తలేదంటున్న ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వేముల మారయ్యతో మన ప్రతినిధి ఉదయ్ మరింత సమాచారం అందిస్తారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆటో కార్మికులు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి ఇప్పటికే సంవత్సర కాలంగా కూడా ధర్నాలు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీని ద్వారా కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో సంఘాల నాయకులను పిలిపించి కూడా 3 దఫాలుగా చర్చలు జరిపి కొన్ని హామీలు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీలు కూడా నెరవేర్చకపోవడంపై ఇటు ఆటో సంఘాల నాయకులు కావచ్చు, ఆటో సంఘాల యూనియన్లు కూడా పగ్గుమంటున్నాయి. ఇప్పటికే అసెంబ్లీలో కూడా కనీసం చర్చలు కూడా జరపలేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఆటో సంఘం యూనియన్ నాయకులు ఉన్నారు, వారి మాటలను తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే ఈరోజు దాదాపు 3 దఫాలుగా కూడా చర్చలు జరిపి మీకు కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఏంటివి, ఎందుకు నెరవేర్చలేదు అనుకుంటున్నారు, అసలు ప్రభుత్వం పట్టించుకుంటుందా మిమ్మల్ని? ఒకటి, ఎలక్షన్ల సందర్భంగా 12,000 రూపాయలు ఆటో కార్మికులకు సంవత్సరానికి ఇస్తామని హామీ, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ, గత ప్రభుత్వంలో కొన్ని అమలు కానటువంటి అనేక అంశాలు మేము నెరవేరుస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీను ఏ ఒక్కటి కూడా సంవత్సరం కాలం పూర్తయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. మేము ఇది గ్రహించినటువంటి ఆటో సంఘ నాయకులుగా ఈ ప్రభుత్వానికి నిరసనగా అన్ని సంఘాలు ఏకతాటి మీద సమ్మెకు పిలిపించినాం. సమ్మె సందర్భంగా ప్రభుత్వం పిలిచి ఈ సమ్మెను మీరు విరమించుకోండి, మీకు ఇచ్చినటువంటి హామీ తక్షణమే మీకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి మా కళ్ళ ముందే కన్సల్ అధికారులకు ఫోన్లు చేసి మాట్లాడి మమ్మల్ని చల్లబరిచారు. అదేవిధంగా సెక్రటరియట్కు ఆఫీసుకు పిలుచుకుంటూ కేవలం మాటలతోటి కాలం వెళ్ళబుచ్చుకుంటారు తప్ప మా హామీలు నెరవేర్చలేరు. రెండోది, ఇలా ఏదైతే మహాలక్ష్మి పథకం తీసుకొచ్చిర్రో దాని ద్వారా అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను కాపాడాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. మేము రోజుకి 1000 రూపాయలు చేసుకుని డీజిల్ ఖర్చు పోను, మా పిల్లల చదువులకో మా ఇంటి పోషణకో ఒక 300-400 500 మిలిగి, అలాంటిది ఈరోజు రోడ్డెక్కి పొద్దునుంచి సాయంత్రం వరకు 200-300 చేయడానికి చాలా కష్టంగా ఉంది. అంటే ఇప్పుడు మేము కూడా చచ్చిపోవాలని ఆలోచన ఉంది. చచ్చిపోతే వెనకాల పిల్లలు సంసారం ఆగమైపోద్దని చెప్పేసి మేము ఆగుతున్నాం. కొంతమంది భయపడి చచ్చిపోతున్నారు. కానీ మేము కూడా చచ్చిపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఏం సాయం చేసింది? మీరు అన్నట్టుగా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు మారన్న గారు మాట్లాడినట్టుగా అసెంబ్లీలో కనీసం ఆటో డ్రైవర్ల గురించి ఇంత చర్చ జరిగినా, ఇన్ని ధర్నాలు చేసినా ఒక్కళ్ళు మాట్లాడలే. ఒక ఎమ్మెల్యే మాట్లాడలే, మంత్రిగా ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడలే. అది ఎంతవరకు సమాజం అర్థం కావట్లేదు. కానీ మాకు మాత్రము ఇది మాత్రము ఫ్రీ బస్ అన్న రద్దు చేసుకో, లేదా ఫ్రీ బస్ పెట్టుకున్నా కానీ మాకు మాత్రం 12,000 రూపాయలు సంవత్సరానికి మేము అదనంగా ఎక్కువగా అడుగుతులే. ఆటో డ్రైవర్ల పరిస్థితి రేవంత్ రెడ్డి గారు ఎలా మారింది తెలంగాణలో అంటే, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు అధికారంలోకి రాగానే ఆటో డ్రైవర్కు జీవనభృతి కింద 12,000 ఇస్తానని చెప్పారు. కానీ ఆ 12,000 ఇవ్వకపోగా మా యొక్క కష్టార్జితం మేము కష్టపడి ఆటో నడుపుకొని బతికే వాళ్ళం. కానీ మహాలక్ష్మి పథకం ద్వారా మా పుట్టగొట్టాడు, మమ్మల్ని రోడ్డు మీద పడేశాడు. అయ్యా, నువ్వు ఇచ్చే 12,000 నాకు అవసరం లేదు. మా ముక్త కంఠంతో ఆటో డ్రైవర్లం తెలంగాణలో ఏమంటున్నామంటే, నువ్వు ఇచ్చే 12,000 మాకు అవసరం లేదు. మాకు మహాలక్ష్మి పథకం ఏదైతే బస్సు ఆడవాళ్ళకు ఫ్రీ పెట్టినావో ఆ ఫ్రీ తీసేస్తే మేము కష్టపడి మా పిల్లలను చదువుకుంటాం. 10 లక్షల ఆటో డ్రైవర్లు ఆధారపడి ఉంటున్నాం డే అండ్ నైట్ కలుపుకుంటే. వీరి మీద ఆధారపడి కుటుంబాలను తీసుకుంటే 2 పిల్లలు ఒక భార్యతో కలిపితే 40,000 కుటుంబాలు రోడ్డు మీద పడేశావు. ఇకనైనా సంఖ్యాపరంగా చూసుకున్నా కానీ ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలి రేవంత్ రెడ్డి గారు. మేము ప్రాధేయపడుతున్నాం, మీకు డిమాండ్ చేస్తున్నాం. పలు దఫాలుగా రాస్తారోకాలు, ధర్నాలు ఎన్నో చేశాము. కళ్ళబొల్లి మాటలు పెట్టి చర్చలు అంటారు, మినిస్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడతారు, తూతూ మంత్రంగా అప్పటికి ఆపేసి ధర్నాలు, రాస్తారోకాలు, దిష్టి బొమ్మల దగ్ధాన్ని ఆపేస్తారు. మమ్మల్ని చాలా ఇబ్బందికరంగా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు అందినేవి. ఇప్పుడు అది కూడా బంద్ చేసి కూర్చొని మమ్మల్ని మొత్తం రోడ్డు మీద గీడ్చి మమ్మల్ని ఆగం చేస్తున్నాడు. ఖచ్చితంగా మాకు 5 లక్షల ప్రమాద బీమా ఇవ్వాల్సిందే. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే
ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. దాంతోపాటు అసెంబ్లీలో కూడా కనీసం ఆటో డ్రైవర్ల సమస్యలు కూడా ప్రస్తావించకపోవడంపై అటు కార్మికులు కూడా బగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా ఏదైతే అటు సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారో అవి కూడా ఇవ్వట్లేదు. దాంతోపాటు లక్షల కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయని చెప్పేసి కార్మికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క ఇప్పటికే అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ మరీ ఆత్మహత్యలు రాకుండా చూసేందుకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, లేదంటే అనేక కుటుంబాలు కూడా రోడ్డున పడతాయని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ తిరుపతితో కలిసి ఉదయకిరణ్, టీ న్యూస్, తార్నాక.